తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, రక్షణ కోసం స్థాపించిందే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ అని టీఆర్ఎస్డీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి తోడేటి శంకర్ గౌడ్తో కలిసి నరాల సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, ఆశయాల కోసం, రక్షణ కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా కుటుంబ పార్టీగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పదం వినబడకుండా బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగిందని తెలిపారు. ఏ తెలంగాణ ప్రజలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ను అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో 3 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మేము సుప్రీంకోర్టులో కేసు గెలిచి టీఆర్ఎస్ అనే పదాన్ని మళ్ళా తెలంగాణలో బతికించడం జరిగింది. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, తెలంగాణ కోసం అమరులైనటువంటి, తెలంగాణ కోసం తమ మేధో సంపత్తిని ఉపయోగించినటువంటి మేధావులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ చాలామంది నష్టపోయారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను నమ్ముకొని. మరి ఏ తెలంగాణ ప్రజల యొక్క ఆశలతో, ఆశయాలతో, ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు నువ్వు రాష్ట్రాన్ని ఏలి ఈ తెలంగాణ అనే పదాన్ని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తామంటే మాలాంటి మేధావులైన మేము ముందుకు రావడం జరిగింది. అందుకే మళ్ళీ టీఆర్ఎస్ అనే పదాన్ని మేము తెలంగాణలో బ్రతికించడం జరిగింది. మరి తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు, కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ ఉద్యోగాలు ఎటుపోయినాయి? డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎటుపోయినాయి? దళితులకు 3 ఎకరాల భూమి ఎటుపోయింది? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ ప్రాజెక్టులో అవినీతిమయం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అంటే మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా, ఎడారి తెలంగాణగా, బానిస తెలంగాణగా, బతకలేని బడుగు తెలంగాణగా మారిపోయింది. దానికి కేసీఆర్ కారణం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు 1,000 కోట్లు అప్పులు ఎందుకు తెలంగాణలో అయినాయి అనేది ఒక ప్రశ్నిస్తే, మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని మీరు ఛత్తీస్గఢ్తో ఒక పనికిరాని విద్యుత్ ఒప్పందం చేసుకొని కోట్ల రూపాయలు ఇక్కడికి మళ్లించడమే కాదు, కోట్ల రూపాయలు విదేశాలకు మళ్లించారు, అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారు. అంటే తెలంగాణ సంపదను మీరు కొల్లగొట్టడం జరిగింది. ప్రతి తెలంగాణ పౌరుని యొక్క తలసరి ఆదాయం అనేది జీవించలేని దుర్భర దారిద్ర్య స్థితికి వచ్చింది. దానికి కారణం కేసీఆర్ కాదని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ వస్తే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు వస్తాయని తెలంగాణ ప్రజలందరూ కూడా కొండంత ఆశలతో ఎదురు చూశారు. మన నీళ్ళు ఎటుపోయినాయి? కృష్ణా జలాలు, గోదావరి జలాల కింద పోయినాయి. మన నిధులు ఎటుపోయినాయి? మన నియామకాలు ఎటుపోయినాయి? ఈ ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నన్ను ఆదరించి ఈ 4 నెలల్లో నేను చేసినటువంటి ఒక కార్యక్రమాలు కావచ్చు, నేను చేసినటువంటి ప్రోగ్రాములు కావచ్చు, నన్ను ఆదరించి నాకు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటే ఉన్నదల్లా మీరు బాగా చురుక పాత్ర పోషిస్తారన్న మీరు కూడా జిల్లా అంతా చూసుకోవాలనేది నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇక్కడ నాకు సంతోషకరం ఏంటంటే, నేను ఈ జన్మలో ఎమ్మెల్యేను పేరు వస్తుందా అని అనుకున్న వ్యక్తికి ఆ కాలం నిర్ణయిస్తుంది, ఆ దేవుడే కలిసత్తే ఏదో నడిసత్తే కొడుకు పుడుతుంది అనే ఉద్దేశంతో ఇలా నాకు ఒక ఎమ్మెల్యే ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన వార్త. నేను ఎమ్మెల్యేని అవుతానా? 20 మందిలో పడితే 20 అవుతారా? ప్రజలు ఆదరించాలి. ఇప్పటికే ప్రజలు నాకు బాగా రామగుండం నియోజకవర్గంలో కష్టపడ్డాడు. మరి చాలా పాదయాత్ర చేసిండు, 500-600 పాదయాత్ర చేసిండు, 20 జైలు జీవితం గడిపిండు. కేసులున్నాయి అనేది నాకు ప్రజల్లో మంచి పేరుందని అనుకుంటున్నా. కాబట్టి నేను ప్రజల పక్షాన తప్పకుండా ఇక్కడ కొట్లాడి నన్ను నమ్ముకొని ఏదైతే మా గౌరవ అధ్యక్షులు మరి నరాల సత్యనారాయణ గారు నన్ను నమ్మిన నమ్మక ద్రోహం చేయకుండా నేను పార్టీకి ఎట్లయితే కేసీఆర్ ఆ రోజుల్లో కొంచెం తెలుసు, మాకు మధ్యలో గొడవ అయితే 6 నెలలకే కేసీఆర్ వచ్చి ఆ వ్యక్తితోటి మనకు పేరొద్దైన ఆ వ్యక్తితోని మీకు శంకర్ గౌడ్ అవసరమో కలిపిపోవాలని చెప్పినప్పటి నుంచి కేసీఆర్ మాట దాటకుండా నేను 23 ఏళ్ళు కష్టపడి నేను టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. కానీ ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. మేము బాధపడ్డాం.
ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తించింది. తెలంగాణ ఉద్యమకారులకు మేము 250 గజాల జాగిస్తాము, మేము 25,000 పెన్షన్ ఇస్తాము, మేము ఉద్యమకారునిగా గాడిస్తాము, మేము బస్ పాస్ ఇస్తామని మరి ఎన్నికల ముందు మరి వీళ్ళు కూడా పెద్ద పెద్ద పోకడలు కొట్టినారు. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒక ఉద్యమకారునిగా హెచ్చరిస్తున్నా, తప్పకుండా మీరు ఉద్యమకారులకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్న కోరిక నెరవేర్చకుంటే ఉద్యమకారులకు కూడా మీ అందరము ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చినామో ఇప్పుడు ఉద్యమకారులను కూడా ఈ ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చేంత వరకు మేము ఉద్యమకారులను ఐక్యత చేసి కొట్లాడతాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.